సభకు స్వాగతం. అందరికీ ఈ సమావేశానికి ఎవరు పేరు చెప్తే యావత్ తెలుగు జాతి కళామ తల్లి గర్వపడుతూ, ఎవరు పేరు చెప్తే అందరు హృదయాల్లో దేవుడై కొలువై ఉన్నాడు, ఎవరు పేరు చెప్తే అన్నా అనే పదానికి ఊపిరిచ్చాడో అతడే మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న, కళ ప్రపూర్ణ మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఈ సినీ జీవిత వజ్రోత్సవాలకు ఇచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులకు, గౌరవనీయులు మాజీ రాష్ట్రపతి గారికి, ఉప వెంకయ్యనాయుడు గారికి, అలాగే మా బావగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అలాగే వేదిక మీద అతిరథులు మహారాజులు అందరికీ, చలనచిత్ర సీమకు అందరికీ, అలాగే ఈ కమిటీ సభ్యులకు అందరికీ, అలాగే వేదిక ముందున్న అభిమానులకు, ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక వీరాభిమానులకు, మా కుటుంబ శ్రేయభిలాషులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. జేఎన్టీఆర్. ఇక మనన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఏమని చెప్పాలి? వారు మహానటుడు, కళామ తల్లి వరాల బిడ్డ, దైవస్వరూపుడు, ఈ శకానికే మహాపురుషుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు చలనచిత్ర సీమలో ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు ఆయన. ఇటు ఒకటా రెండా, జానపదం, పౌరాణికం, సాంఘికం, ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ఈనాటి నటులకు వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగాను, ఒక ఎన్సైక్లోపీడియాగాను చిరస్థాయిగా ఉంటారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇవాటికి ఆయన చేసిన పాత్రలు ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేయలేదు. ఆయన 42 పైగా నిజ జీవిత పాత్ర పోషించాడు ఆయన. ఇది ప్రపంచంలో ఏ నటుడు చేయలేదండి. మరొకసారి చెప్తున్నాను, 42 నిజ జీవిత పాత్ర పోషించాడు ఆయన. శ్రీరాముడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ శ్రీరాముని, శ్రీకృష్ణుని రూపురేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణీయం. ఆయన ఒక కథానాయకుడిగా ఉంటూ రాజకీయ నాయకుడు అయ్యాడు అని అన్న ఎన్టీఆర్. ఆయన కథానాయకుడు ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. 1977లో ఇక్కడే మన కోస్తా ఆంధ్ర అంతా ఫ్లడ్స్ వచ్చినప్పుడు దివ్యసీమ పేరుతో నటులను అందరినీ ఒక పాట మీద తీసుకొచ్చి ఆయన రథసారథ్యం వహించి ఆయన కూడా జోలు పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఇచ్చిన విరాళాలను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇవ్వడం చేయడం జరిగింది. అలాగే ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మన భారతదేశ సైనికులు సాయంగా ఉండాలని అనుకుని నిర్ణయం తీసుకుని ఆయన సైనికుడిని వేషధారణ వేసుకుని ఆయన పలు ప్రాంతాలు నాటకాలు పేట్రియాటిజం పేరిట నాటకాలు వేసి ఆ నాటకాలను విరాళను అప్పుడు భారతదేశ ప్రభుత్వాన్ని ఇవ్వడం చేయడం జరిగింది. ఇలా ఎన్నెన్నో చేశాడు ఆయన ఒక కథానాయకుడిగా ఉంటూ. తర్వాత అందరూ తెలిసిన విషయమే, ఆయన కథానాయకుడి నుండి రాజకీయ నాయకుడు అయ్యాడు. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింప చేయాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమైన పార్టీ రాజకీయ పార్టీ స్థాపించిన నాయకుడు మన్నన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు.
మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని 9 నెలల్లోనే తెలుగుదేశాన్ని గెలిపించి వారిని ముఖ్యమంత్రి చేశారు ఆయన్ని. ఇక ఒక పేదపాటి పెన్నిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, తెలుగింటి ఆడపడుచుకు అన్నగా ఉంటూ మరెన్నో సంక్షేమ పథకాలు అందించమన్న స్వర్గీయ తారక రామారావు. ఆ తర్వాత మన తెలుగు భాష కూడా ప్రాధాన్యం ఇవ్వడం చేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన అన్న స్వర్గీయ తారక రామారావు. అలాగే అన్నదానం కన్నా మించిన దానం లేదని నమ్మి ముందడుగేశాడు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానంపై కొండపై అన్నదానం ప్రవేశపెడితే బాగుంటుందని నిర్ణయం తీసుకుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, దాతల ఆశీస్సులతో ఆయన అన్నదానం ఉచితంగా ప్రవేశపెట్టింది, ప్రారంభించి మొదలుపెట్టింది మన నాన్న స్వర్గీయ తారక రామారావు. ఇలా ఎన్నెన్నో మన తెలుగు జాతి ఆత్మను కాపాడి యావత్ ప్రపంచాన్ని శిఖరాలపై పెట్టిన, రెపరెపలాడుతూ పెట్టిన నాయకుడు మనన్న స్వర్గీయ తారక రామారావు. ఇక్కడ రాజకీయం కాదని మన తెలుగు గొప్పతనం గురించి మాట్లాడుతున్నాను. నేను మొన్న అమెరికాకి వెళ్ళడం జరిగింది 3 నెలల కిందట. అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, చాలా మంది తెలియదు, అమెరికాలో మన తెలుగు భాష హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అండి. మరొకసారి చెబుతున్నా, తెలుగు భాష హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. దీనికి ఇద్దరు కారకులు. మొదటి కారకుడు మన స్వర్గీయ తారక రామారావు. మన తెలుగు జాతికి, తెలుగు వాడికి, తెలుగు రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన తెలుగు ముద్దులు పెట్టి మహానాయకుడు మన అన్న స్వర్గీయ తారక రామారావు. ఆ తర్వాత ఒక ముందడుగు వేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముందడుగేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువకులకు మంచి భవిష్యత్తు కల్పించిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కాబట్టి మన అమెరికాలో 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ కింద ఐడెంటిఫై అయిందండి. ఇది ఎందుకంటే నేను చాలా గర్వంగా చెబుతున్నాను. భారతదేశం ఎన్ని భాషలు ఉన్నా మన తెలుగు ఒక్క భాషే ఐడెంటిఫై అయిందండి. ఒక్క భాష, మన తెలుగు భాష ఒకటే ఐడెంటిఫై అయింది అమెరికాలో 20th మోస్ట్ స్పోకెన్. చాలా గర్వపడుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే మన మహానాయకుడు గురించి నా సమయం సరిపోదు, ప్రాణం సరిపోదు, నా జన్మ సరిపోదు. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంతకాలం వారి రామనామ చిరస్మరణీయం. ఎన్ని యుగాలు గడిచిన, ఎన్ని తరాలు మారినా నిలిచిపోతున్న ఘన చరిత్ర యుగ యుగాలుగా. వారి బిడ్డగా జన్మించడం చిన్న అదృష్టంగా భావిస్తూ మరొకసారి వేదిక మీద పెద్దలకు, వేదిక మీద ఉన్న అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరణం లేని జననం ఎన్టీఆర్ది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.